అని మేము మీరు స్వచ్ఛందంగా పనిచేస్తారు, యువత భవిష్యత్తు కోసం లేకపోతే దేశ అభివృద్ధి కోసం మీరు పనిచేస్తూ వస్తున్నాం అని చెప్పేసి మీరు చాలాసార్లు మాట్లాడుతూ వస్తున్నారు. అవును. కానీ ఇక్కడ కొందరు బీజేపీ నాయకులు మాట్లాడే అంశం ఏంటంటే, ఈ బొద్దింకలను ఇట్టుకొట్టి చంపేయొచ్చు. ఇవన్నీ కొన్ని రోజులు బయటకొస్తాయి. మళ్ళీ చెడున దగ్గర ఉంటే మళ్ళీ చంపేస్తే పోతాయి. అంతా క్లీన్ చేసుకోవచ్చు అంటూ కొందరు ఇట్టుకొట్టి చంపేసామంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు మార్పింగ్ చేసుకుంటూ ఇటువంటివి పెడతా ఉన్నారు. అంటే ఏం చెప్తారు తెలుసా? నేను మళ్ళీ చెప్తున్నా, మీరు హిట్లు కొట్టినా, హిట్లర్తో బుల్డోజర్లు తెప్పించిన, బాంబులు వేయించిన, బొద్దింక అనే వాళ్ళు, బొద్దింక అనే ఇన్సెక్ట్ కూడా చావదండి. అది ఎన్నో ఏళ్ళగా ఈ భూమి మీద ఉంది, ఈ విశ్వంలో భాగము, ఈ ప్రకృతిలో భాగము, ప్రకృతే కాపాడుకుంటూ వచ్చింది ఇన్ని ఏళ్ళ సంవత్సరాలుగా. అలాంటిది మీరు హిట్ అనే ఒక ఆప్షన్ తీసుకుని వచ్చి కొడతా అంటే సావదు అది. ఇంకో విషయం కూడా, మీరు ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా బొద్దింకల్లానే ఉంటారు, హిట్ కొట్టేస్తే పోతారు అట్లని కాదు. ఇప్పుడు వచ్చిన బొద్దింకలు సాదాసీదా బొద్దింకలు కావు, పులులుగా వస్తున్న బొద్దింకలు అవి. ఒక్కసారి వాళ్ళు ప్రయత్నిస్తే ప్రభుత్వంలో ఉన్న బూజుని కూడా దొలపగలరు. డస్ట్బిన్స్ లో ఎట్లయితే బొద్దింకలు తింటూ ఉంటాయో, మీ ప్రభుత్వంలో ఉన్న బూజు పట్టిన వ్యవస్థని కడిగడానికి సిద్ధంగా ఉంటారు, బయటకు వచ్చి ప్రశ్నించడానికి సిద్ధంగా ఉంటారు. మార్పు కోసం, కొన్ని రివల్యూషన్స్ కోసం. ఎలాంటి రివల్యూషన్స్? పబ్లిక్ వెల్ఫేర్ కోసం పనిచేసే రివల్యూషన్ కోసము, రెజల్యూషన్స్ కోసము, వాటి ఇంప్లిమెంటేషన్ కోసము వాళ్ళు ముందుకు వస్తూనే ఉంటారు. వాళ్ళు బొద్దింకలు అంటారా, పుల్లులు అంటారా, దేంటైనా పోల్చండి, ఇట్స్ ఓకే, మేము అది యాక్సెప్ట్ చేస్తాము. సిజేఐ అన్నారు కాబట్టి మేము యాక్సెప్ట్ చేసుకొని ఒక సెటారిక్ గా వచ్చాము. మేము ఇంత దూరంగా వెళ్తున్నాం మాకు తెలియదు. మేము ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజల వెల్ఫేర్ కోసం మేము ముందుకు వస్తాం. మీరు ఏమైనా అనుకోండి, వీల్ యాక్సెప్ట్ విత్ హ్యాపీలీ. ఎందుకంటే మాకు మనసు ఉంది, ఒకటి బాధ జరుగుతుంది, ఒకటికి అన్యాయం జరుగుతుంది అంటే మేము ముందుకు వచ్చి మా గలాన్ని నింపడం కోసం మేము ఎంతకైనా ప్రయత్నిస్తామనే మనసు ఉంది మాకు. మీకుంటే మీరు రండి, లేదంటే ఇంట్లో కూర్చోండి. కానీ పనిచేసే వాళ్ళ మీద పిచ్చి కామెంట్లు చేయొద్దని నేను ఈ సందర్భంగా చెప్తున్నా వాళ్ళకి. ఈ దేశం బాగుపడాలని, ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ శ్రేయస్ కోసమే మనం పోరాడుతున్నాం. మాకేం అవసరం చెప్పు, మేము చదువుకునే వాళ్ళం, మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, మాకు అసైన్మెంట్స్ ఉన్నాయి, మా కొంత టైంని కేటాయించుకొని ముందుకు వచ్చి మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం కదా. మమ్మల్ని కూడా మీరు ఇట్లా అంటే ఎట్లా చెప్పు? మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ తమ్ముల భవిష్యత్తు కోసమే మేము ఎంత కృషి చేస్తున్నాం. కొంత సోషల్ కాన్షియస్ గా, పొలిటికల్ అవేర్నెస్ గా మేము వీఆర్ డూయింగ్ సంథింగ్ ఫర్ దిస్ హోల్ సిస్టమ్ అని మేము ఫీల్ అవుతున్నాం. ఈ వ్యవస్థల కోసం మేము పనిచేస్తున్నాం. వ్యవస్థలు నడిపించాలి ఎవరున్నా కానీ, వ్యవస్థని సక్రమంగా నడిపించే విధంగా మేము ప్రెజర్ చేస్తున్నాం, పబ్లిక్ ప్రెజర్ చేస్తున్నాం. మనం ఖచ్చితంగా మేము ఎలాంటి వివాదపు అంశాలు వచ్చినా మేము దాన్ని ఎదుర్కొంటాము. మాకేమీ ఇబ్బంది లేదు. మీరు బొద్దింకలు అంటారా, పురుగులు అంటారా, పారాసైట్లు అంటారా, ఇట్స్ ఓకే, విల్ టేక్ దట్. బట్ ఇట్స్ అప్ టు యూ. మీరు ఏం చేస్తారు, మీరు ఎలా బ్రతుకుతారు, అది కూడా మేమే డిసైడ్ చేయాలా. మీరు కూడా డిసైడ్ చేసుకోవాలనుకుంటే మాతో రండి, కలిసి పోరాడతాం. మేము రైట్ వేలో ఉన్నామని వీఆర్ స్ట్రాంగ్లీ బిలీవింగ్. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని మొదలుపెట్టినటువంటి అభిజిత్ దీప్కే అనే వ్యక్తి పెద్ద ఎత్తున కోల్కతాలో ప్రోగ్రామ్ పెట్టారు, తర్వాత మొదటిసారి ఢిల్లీలో జంతర్ మంతర్లో ప్రోగ్రామ్ పెట్టారు, బెంగళూరులో ప్రోగ్రామ్ పెట్టారు. ప్రకాష్ రాజు, రకరకాల సోషలిస్టులు అందరూ కూడా వచ్చి ఇక్కడ పాల్గొన్నారు. మొన్న నిన్ననే జైపూర్లో ప్రోగ్రామ్ పెట్టినప్పుడు కొందరు వ్యక్తులు, అందులో జెన్జీగా వచ్చినటువంటి కొందరు, ఒక ముగ్గురు వ్యక్తులు అతన్ని చెంపల పైన కొట్టడం మీరు కూడా చూసారు. ఆ దాడి చేసిన వ్యక్తులు ఆర్ఎస్ఎస్ వ్యక్తులు అని చెప్పేసి కన్ఫర్మ్ అయిపోయింది. ఫోటోలు బయటకు వచ్చినాయి. నిన్న అరెస్ట్ అయిన వ్యక్తులు మళ్ళీ ఈ రోజే జైలు నుంచి బయటకు వచ్చి వాళ్ళను ఆహాధ్వనులతో దండలేసి బయటికి తీసుకెళ్లడం అంటే ఏంది, అసలు ఏం జరుగుతుంది? అదే కదా, ఈ దేశంలో ఒక ప్యాటర్న్ ఉంది. ఒక సమూహానికి చెందిన వ్యక్తులు అంటే వాళ్ళకి ఈ దేశం మీద ప్రేమ లేదు, ఈ వ్యవస్థల మీద గౌరవం లేదు, అంటే వాళ్ళకి ఆడవాళ్ళ మీద గౌరవం లేదు. చూడండి, సేమ్ మెథడ్ ని వాళ్ళు ఒక రేప్ అయ్యి కన్విక్షన్ గా ఉన్న వాళ్ళు, అంటే ఐ మీన్ ఎక్వైట్ అయ్యి వచ్చినప్పుడు కూడా, ఇన్ని రోజులు జైల్లో ఉండి ఎక్వైట్ అయ్యి వచ్చినప్పుడు కూడా వాళ్ళకు కూడా సేమ్ ట్రీట్మెంటే జరిగింది కదా. భుజాల మీద ఎక్కించుకున్నారు, పూలు జల్లుకుంటూ పోయారు, పూలమాలలు వేశారు. వాళ్ళు ఏమన్నా స్వతంత్ర పోరాటంలో చేసి వస్తున్నారా, బయటకు వస్తున్నారా? ఈ దేశం కోసం ఏమైనా ఆర్మీ జవాన్ లాగా పనిచేస్తూ వస్తున్నారా? వాళ్ళకేంటి మీరు ఇచ్చే రెస్పెక్ట్? సేమ్ అట్లనే నడుస్తుంది. అట్లనే ఆ వ్యక్తి కూడా, అభిజిత్ కూడా అంటాడు స్పీచ్ లో, ఏమని, కొట్టకండి ఆయన్ని, వదిలేయండి, పాపం ఆయనకి జ్ఞానం లేదు, మనం ఏం చేస్తాం చెప్పు. మనం కొట్టించుకోవడానికి మనం రెడీగా ఉన్నాం. ఐ మీన్ ఎట్లా అంటే, మనం గాంధీ సిద్ధాంతం మీద పోదాం, అంబేద్కర్ సిద్ధాంతం మీద పోదాం. ఒక్క చంప మీద కొడితే ఇంకో చంప చూద్దాం. అదే చెప్పాడు అభిజిత్ కూడా. ఆయన వదిలేసేయండి, ఆయనకి ఏ పని ఉండకపోవచ్చేమో కానీ ఆయన ఏదో సాటిస్ఫాక్షన్ ఆయన కోసం వదిలేయింది, ఆయన కొట్టాడు, ఏం కాదు, అది గవర్నమెంట్ చూసుకుంటది, పోలీస్ వ్యవస్థ చూసుకుంటది అని చెప్పేసి వదిలేశారు. ప్రజలు కూడా, ఫాలోవర్స్ కూడా ఆయన్ని ఏం చేయలేదు. పోలీస్ అరెస్ట్ చేశారు. ఎవరో లాయర్ని, తెలుసు కదా, ఆ రాష్ట్రమైనా కానీ ఏదైనా కానీ వ్యవస్థ అట్లా ఉంది. వాళ్ళని ఇరిపించుకున్నారు, స్టేషన్ బయలు ఏదో తెప్పించుకొని. అప్పుడు వాళ్ళని భుజం ఏదో వీరుడు, సూర్యుడు, ఈ దేశ అభివృద్ధిలో భాగంగా చాలా పనులు చేశాడు, ఆయన వల్ల ఒక 2 బిలియన్ల జీడిపి పెరిగింది, అట్లా ఫీల్ అవుతూ వస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎట్లా ఊరేగింపిస్తున్నారు,
ఈ దేశం అంతా నష్టపోతుంది. ఎన్నాళ్ళని మీరు ఊరేగింపిస్తారు, ఊడిగం చేస్తారు అంటే నేను కూడా చాలా బాధ ఫీల్ అవుతున్నా. నా అమాయకమైన ప్రజలు ఒక ఊబిలో పడిపోయారు, ఒక చీకటిలో పడిపోయారు. వాళ్ళ కోసం ఎంతో అంత ప్రయత్నం చేయాలని నేను కూడా కోషిష్ చేస్తూ ఉంటా. ఇప్పుడు నేనని కదా, దేశంలో ఉన్న అందరూ అదే చేయాలనుకుంటున్నారు. ఒక అవేర్నెస్ తీసుకురావాలనుకుంటున్నారు, ఒక ఫార్మ్ ఆఫ్ ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు. అవేవో కాదు, కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్. మీరు ఎంత చేసినా ప్రజలే మిమ్మల్ని తప్పుపడతా ఉన్నారు కదా. ఏ పిల్లలు వీళ్ళకి కొన్ని రోజులే ఉంటుంది ఉద్యమం అని చెప్పి కొందరు మాట్లాడడం, లేకపోతే ఈ పిల్లలకి ఎవరో నడిపిస్తున్నారు. ప్రజలే ఆ విధంగా మీరు ప్రజల కోసం పోరాటం చేస్తుంటే ప్రజలే మిమ్మల్ని రకరకాల మాటలు అన్నటువంటి పరిస్థితులు వస్తూ ఉంది. అయినా మీరు ఎందుకు కంటిన్యూ అవ్వాల్సి వస్తుంది అసలు? మరి అంటే ప్రజలు అంటే ఏ ప్రజలు అంటే మీరు అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని చూసుంటారు మీరు. చాలా వరకు ప్రజలందరూ మన వైపే ఉన్నారు, మన ఉద్యమాన్ని కోర్గా చూస్తున్నారు. క్లియర్గా వాళ్ళకి అర్థమవుతుంది ఈ జెన్జీ ఏం చేస్తున్నారు, ఈ హైదరాబాద్లో ఉన్న యువకులు ఏం చేస్తున్నారు, రుచిత్ ఏం చేస్తున్నారు, విజయ్ ఏం చేస్తున్నారు, అన్సయ్ ఏం చేస్తున్నారు, ఆరుణ్య ఏం చేస్తున్నారు, స్టాన్లీ ఇంకా విజయ్ ఇంకా వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఒక ఐడియా ఉంది. దే హ్యావ్ సెట్ ఆఫ్ అనలిటికల్ థింగ్స్ కూడా. ప్రతిదీ అనలైజ్ చేస్తారు ప్రజలు అనే వాళ్ళు. సో అదే చెప్పాలనుకుంటున్నాము, ప్రజలు మనతోనే ఉన్నారు, మన విషయాల కోసం పనిచేస్తారు, మన పిలుపుల కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఇన్ని రోజులు ప్లాట్ఫామ్ లేదు, మనం ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసేలాగా ఒక మూవ్మెంట్ జరుగుతుంది. సో అక్కడ మనందరం కలిసాము, మనందరం కలిసి ఒక డిస్కోర్స్ చేస్తున్నాం దట్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ షుడ్ రిజైన్ అనేసి. మాకు ఒక కొత్త వ్యవస్థని క్రియేట్ చేయండి అంటున్నాం. అవకతవకలు లేని ఒక మిషనరీ మీరు కంటిన్యూ చేస్తే బాగుండదు అంటున్నాం. అట్లా కంటిన్యూ చేస్తే ఈ దేశ ప్రధాని కదా ఉపయోగం. లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ అని ఆయనే చెప్పుకుంటారు, కానీ దానివల్ల ఎవరికి ఉపయోగం? అంటే ప్రజలకి నష్టం అవుతుంది. మీరు ఎన్నాళ్ళు పరిపాలిస్తే ఏం లాభం? ఈ దేశంలో ఉన్న ప్రజలు ఆనందంగా లేకపోతే మనం అదే అడుగుతున్నాం. సో ఆబ్వియస్గా ఎట్లా ఉన్నా కానీ విల్ కంటిన్యూ అవర్ ఫైట్. పీపుల్ ఆర్ విత్ అస్. వీఆర్ గోయింగ్ టు మేక్ సంథింగ్ బిగ్గర్ థింగ్ ఫర్ దిస్ నేషన్, ఫర్ పీపుల్స్. ఎట్లా అంటే వాళ్ళ మూమెంట్ కోసం ప్రతి ఒక్కరికి ఆగ్రహం ఉంటుంది, ప్రతి ఒక్కరికి మూమెంట్లో బాగా అవ్వాలనుకుంటుంది. ఎందుకు? ఈ వ్యవస్థల్లో లోపం ఉంది కాబట్టి. మనం పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఆర్టికల్ 19 ప్రకారమే ఇదంతా జరుగుతుంది మనకి. అండ్ ఆల్సో ఆర్టికల్ 14 వైలేషన్ అవుతుంది. ఇట్లాంటి అసమర్థులు పొజిషన్లో ఉంటే లా అనేది సక్రమంగా జరగదు. 15 వైలేషన్ అవుతుంది బేస్డ్ ఆన్ ఆల్ ది ఆస్పెక్ట్స్. జెండర్ అయినా, కాస్ట్ అయినా, రిలీజియన్ అయినా, అవన్నీ వాటి మీద డిస్క్రిమినేషన్స్ ఓపెన్గా జరుగుతున్నాయి. మనం వాటిని గ్యాదర్ చేసి మనం పోరాటం చేస్తున్నాం. దాన్ని కూడా మీరు విచ్ఛిన్నవాదులు, సపరేటిస్టులు అంటా ఉంటే మనం ఏం చేయలేం వాళ్ళ